తుక్రాకే మెరా ప్యార్ సిరీస్ అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా ఉంది. డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది. టైటిల్‌కి అర్థం ఏంటంటే యూ రిజెక్టెడ్ మై లవ్ అంట. ఇక సిరీస్ చూశాక నాకైతే బాలేదు గైస్ నాకు. ట్రైలర్ చూసి కొంత ఇంట్రెస్టింగ్ అనిపించింది. ప్రొటాగనిస్ట్ పూర్ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ, క్యాస్ట్ అండ్ రీజియన్, లవ్, రిలేషన్షిప్ ఒక మంచి లవ్ డ్రామాలా ఉంది అని చూడడం జరిగింది. ఫస్ట్ ఎపిసోడ్ ఒకటి చూసి క్యారెక్టర్ డిజైన్, క్యారెక్టర్ రైటింగ్, క్యారెక్టర్ ప్లేస్మెంట్ చూసి ఫాదర్, మదర్, విలన్ చూసి వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం చూసి ఇది చాలా అనుకున్నా. బట్ సిరీస్ వెళ్ళే కాస్త వరస్ట్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్తో తలబెట్టేసింది. సోషల్ ఇష్యూస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఎక్స్పెషల్లీ కుల్దీప్ ఫ్యామిలీ చూసి వీళ్ళ గురించి ఎమోషనల్గా ఫీల్ గుడ్తో తీసుకెళ్తారేమో అనుకున్నా. కానీ అంత ఐటేటో వెళ్ళింది సిరీస్. సిరీస్ రొమాంటిక్ డ్రామానే. ఇలాంటి రైటింగ్తో తీస్తే అస్సలు కనెక్ట్ అవ్వదు. గట్టిగా అయితే ఒక 4-5 ఎపిసోడ్స్లో తెగ్గొట్టేయకుండా ఆల్మోస్ట్ 20 ఎపిసోడ్స్ లాగి 7 అవర్స్ లాగారు. 3 to 4 అవర్స్ రావాల్సింది కాస్త 7 అవర్స్ లాగారు. లవ్ స్టోరీ అన్నారు. ఇదేం లవ్ స్టోరీ అంటో మరి నాకు అర్థం కాలేదు. ఫస్ట్ కుల్దీప్ క్యారెక్టర్ రైటింగ్లోనే పొటెన్షియల్ లేదు. అతను ఒక పూర్ ఫ్యామిలీకి చెందిన నార్మల్ గై అని అన్నారు. టాపర్ అన్నారు. ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటాడు, చదువుకొని అన్నారు. ఇలా ఒక ఫస్ట్ 2 ఎపిసోడ్స్ క్లాసులు పీకి షాల్విగా కోసం సొల్లు కాల్చుకోవడం ఏంటో మరి. ఇక్కడే సిరీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం దొబ్బింది. సిరీస్ అయితే ఒక పర్టికులర్ ఎపిసోడ్ నుంచి వరస్ట్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్తో కంప్లీట్ లెట్ డౌన్ అయిపోయింది. మళ్ళీ లేవలేదు, ఇంకా అలాగే పడుకొని ఉండిపోయింది. లవర్ వల్ల సిస్టర్కి అలా జరిగిందని బాధపడకుండా, ఫ్యామిలీకి ఇలా అయిందని ఏడవకుండా, మళ్ళీ లవర్ కోసం బాధపడడం, ఏడవడం ఏదైతే ఉందో వరస్ట్ రైటింగ్ అనిపించింది. 7th 8th ఎపిసోడ్స్ నుంచి ఆ ఉన్న వరస్ట్ రైటింగ్ కాస్త ఇంకా వరస్ట్ గా తయారైంది. కుల్దీప్ సిస్టర్ కి ఏమంత పెద్ద అవమానం జరిగిందో, ఏం కష్టం వచ్చిందో మరి అలా చేసుకుంది. అసలు దానికి అలా చేసుకోవడం ఏంటండి? ఏంటో మరి వాళ్ళకే తెలియాలి. లవర్ వల్ల ఫ్యామిలీకి ఇలా జరగడం వరకు ఓకే, కానీ ఇలా జరగాలని మెయిన్ క్యారెక్టర్ ని వీపీ చేయడం ఏంటండి? హీరోని వీపీ చేస్తేనే కథ ముందుకు వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. ముందుకు పోవట్లేదు. ఏం చేద్దామని రైటర్ తల బాదుకున్నట్టున్నాడు. అందుకే ఏదోలా లవర్ వదిలేయాలి, అది ఎలాైనా పర్లేదు కానీ వదిలేయాలి. ఇవి చెప్పడానికి ఫస్ట్ 10 ఎపిసోడ్స్ వాడుకున్నారు. ఇక వదిలేసింది కాబట్టి ఇక వెంటనే కోపంతో ఐఏఎస్, తర్వాత రివెంజ్. దీనికి నెక్స్ట్ 10 ఎపిసోడ్స్. హీరో పూర్, హీరోయిన్ రిచ్, ఏమవుతుంది లవ్ చేసుకుంటే అనేది ఎన్నో మూవీస్ అండ్ సిరీస్ లో చూసాం. ఇది కూడా అదే, కానీ ఇది టూ మచ్ లెంత్ అనమాట. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎవరి యాక్టింగ్ పెద్దగా బాగాలేదు. కొందరైతే పర్లేదు. సిరీస్ లో చాలా వరకు ఎవరిది కూడా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ పలగట్లేదు. బీజిఎం, సాంగ్స్ ఆర్ డీసెంట్. మొత్తానికి సిరీస్ అయితే నాకు నచ్చలేదు భయ్య. దానికి తోడు టూ మచ్ లెంత్ ఉండడం వల్ల పేషెన్స్ టెస్ట్ చేసింది. సిరీస్ అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. కొన్ని రొమాంటిక్ సీన్సెస్ ఉన్నాయి, మరి చూసుకోండి. పెద్దగా ఏం లేదు, కొన్ని చోట్ల అంతే. బ్యాడ్ లాంగ్వేజ్ కూడా ఏం లేదు. సో మరిది తుక్రాకే మేరా ప్యార్ వెబ్ సిరీస్ రివ్యూ గురించి. మరి సిరీస్ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.